సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రపరచడం వల్ల మనకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అయితే సరైన నియమాలను పాటించకపోతే కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. మొదటిగా లాభాలు ఏంటో తెలుసుకుందాం. 1. సానుకూల శక్తి ప్రవాహం. సూర్యోదయం సమయంలో సానుకూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఇంట్లో సానుకూలత, ఆనందాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ ఇంటిని శుభ్రపరచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు. దీనివల్ల కుటుంబ సభ్యులు లాభపడతారు. 2. సహజ కిరణాలు. సూర్యోదయం తర్వాత సూర్యుని కిరణాల నుంచి సహజమైన కాంతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంటిని శుభ్రం చేయడానికి దీన్ని ఉత్తమ కాంతిగా పరిగణిస్తారు. ఈ కాంతిలో దుమ్ము, ధూళి సులభంగా కనిపిస్తాయి. వాటిని ఆ సమయంలో శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. 3. స్వచ్ఛమైన గాలి. సూర్యోదయం తర్వాత కిటికీలు తెరవడం వల్ల మీ ఇంట్లోకి స్వచ్ఛమైన తాజా గాలి వీస్తుంది. ఇది మీ ఇంట్లో పరిశుభ్రత, తాజాదనాన్ని కలిగిస్తుంది. ఈ గాలి ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఈ సమయంలో పాజిటివ్ వైబ్రేషన్ని పెంచుతుంది. 4. రోగ సమస్యలు. ఉదయం గాలి, వెలుతురు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. సూర్యోదయం సమయంలో ఉండే గాలి స్వచ్ఛంగా ఉండటం వల్ల శారీరక సమస్యలను నయం చేసే శక్తి ఉంది. దీనికి అలర్జీలను దూరం చేసే శక్తి ఉంది. సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం వల్ల అలర్జీ వంటి అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. 5. చురుగ్గా ఉంటారు. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేయడం వల్ల మీరు చాలా చురుగ్గా ఉంటారు. మీ ఇంటిని సూర్యోదయం తర్వాత శుభ్రం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు మీకు మంచి నిద్ర వస్తుంది. ప్రతికూల సమస్యలు ఏవంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొందరికి ఆయాసం వచ్చే అవకాశం ఉంది. మీరు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేస్తే కొంత శబ్దాలు రావడంతో ఇతరులకు ఇబ్బంది కలగొచ్చు. ఈ శబ్దం ఇరుగు పొరుగువారికి చికాకు కలిగించొచ్చు. గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.